గైస్ ఈ వీడియోలో డేటా సైన్స్ విత్ ఏఐ కోర్సు జనరల్గా మనము చాలా ఇన్స్టిట్యూట్స్ మనం జరుగుతూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ వీడియోలో డేటా సైన్స్ విత్ ఏఐ కోర్సు ఎక్కడ బాగుంటుంది ఏంటి అండ్ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ టాప్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. ఎందుకు చేశాను, ఏ బేసిస్లో చేశాను అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి డేటా సైన్స్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇన్స్టిట్యూట్స్ మనకు గుర్తొస్తాయి. లైక్ మనకి క్వాలిటీ థాట్ కావచ్చు, వీక్యూబ్ కావచ్చు, నరేష్ ఐటీ కావచ్చు, లేదా సత్య ఐటీ కావచ్చు, తర్వాత కోడింగ్ నన్ కావచ్చు, తర్వాత దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎక్స్ఎల్ఆర్ కావచ్చు, 360 డిజిటిఎంజీ కావచ్చు. ఓకే, ఇలా బోలెడ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మార్కెట్లో డేటా సైన్స్ విత్ ఏ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. జనరల్గా నేను ఎప్పుడైనా కానీ ఎస్పెషల్లీ డేటా సైన్స్ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలంటే జనరల్గా ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలన్నా మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొన్ని పారామీటర్స్ బేసిస్లో మనం ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా కొన్ని పాయింట్స్ నేను మాట్లాడతాను. దాంట్లో ట్రైనర్. సో ట్రైనర్ అనేది చాలా అట్మోస్ట్ ప్రయారిటీ. కానీ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ అనేవి ట్రైనర్ మీకు వర్కింగ్ ప్రొఫెషనల్ అంటారు, కానీ నిజంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఎక్కడ మార్కెట్ చేయరు. ఎందుకంటే చాలా వరకు ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రైనర్స్కి అంత పే ఇవ్వరు, అంత మంచి ట్రైనర్స్ని పెట్టరు. ఓకే, అండ్ దాని తర్వాత పర్సనల్ మెంటర్షిప్ ఆర్ 1-to-1 గైడెన్స్ అనేది ఇప్పుడు డేటా సైన్స్ విద్యకి చాలా అవసరం. ఈ కోర్స్ అంటే జాబ్స్ చాలా భారీగా ఉన్నాయి. దాంతోపాటు ల్యాబ్ ఫెసిలిటీ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, రెగ్యులర్గా అసైన్మెంట్స్ ఇవ్వడం, రియల్ టైం లైవ్ ప్రాజెక్ట్స్, జనరల్గా ఇవన్నీ కూడా అందరూ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. కానీ క్వాలిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కోర్స్ని ప్లేస్మెంట్ ఓరియంటెడ్ అని, ఓకే, అండ్ ఓన్లీ కోర్స్ అని, అండ్ కార్పొరేట్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ అని, ఇలా రకరకాల పేరుతోటి మనకి డేటా సైన్స్ కోర్స్కి 30,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఓకే, 30,000, 45,000, 50,000 ఇలా 1,00,000 వరకు, 1,00,000 వరకు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటూ ఉన్నాయి. సో అయితే ఇక్కడ జెన్యున్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ట్రైనర్, మనం జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అయ్యేది ఎందుకు, ఒక మంచి ఉద్యోగం వస్తుందని. మనకు దానికి కావాల్సింది రెండే రెండు. మిగతా ఇవన్నీ కూడా ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, రెగ్యులర్ అసైన్మెంట్స్, రియల్ టైం లైవ్ ప్రాజెక్ట్స్, లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీ, ఓకే, డౌట్స్ క్లియరెన్స్ సెషన్స్, కొంచెం అటు ఇటుగా ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకలాగా ఉంటాయి. కానీ మనం ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతుంది ఎందుకు, జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సింది రెండే ముఖ్యమైన పాయింట్లు. ఒకటి ట్రైనరు, 2 ప్లేస్మెంట్. ఈ 2 కరెక్ట్గా ఉంటే మనం ఆ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ. సో ఇక్కడ మనం ఈ పాయింట్లో మనం చూసుకుంటే 45,000 ఓన్లీ కోర్సు, తర్వాత దీంట్లో మళ్ళీ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అప్ టు 1,00,000 దాకా ఛార్జ్ చేస్తారు. వేరే నరేష్ ఐటీ, సత్య ఐటీ చూసుకుంటే 10,000 నుంచి 25,000 వరకు సపరేట్గా చూసుకుంటే అంతే ఉంటుంది. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. అగైన్ ఇప్పుడు మళ్ళీ కోడింగ్ అని కానీ లేకపోతే అదర్ ఇన్స్టిట్యూట్స్ మనం చూసుకుంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ ఎక్స్ఎల్ఆర్ కానీ ఇన్స్టిట్యూట్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. ఓకే, ఇవన్నీ బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. కానీ ఒక్క విషయంలో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకవైపు ఉంటే వీక్యూబ్ అనేది ఒకవైపు ఉంటుంది. సో ఎందుకు అంటే నా ఒపీనియన్, ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ ట్రైనర్ డాక్టర్ ఎన్వి గణపతి రాజు గారు, ఆయన క్వాలిఫికేషన్ చూస్తాను, ఆయన అచీవ్మెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఇది. పిహెచ్డి ఇన్ సిఎస్సి, ఎంటెక్ సిఎస్టీ ఏయులో, అండ్ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్. ఓకే, జిఆర్ఐఈటీలో 24 సంవత్సరాలు గోకరాజు కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ప్రాజెక్ట్ ద్రోణ అవార్డీ ఇన్ ఏఎంఎల్ డొమైన్ మీద ప్రాజెక్ట్ ద్రోణ అవార్డు వచ్చింది బై టాస్క్ ఇన్ఫోసిస్ హైసీ ఇన్ 2024. తర్వాత యుఎస్ అసైన్మెంట్స్ కూడా చేస్తున్నారు కార్పొరేట్ ట్రైనర్గా. తర్వాత మంచి కంపెనీస్లో సిస్గైన్ అని, తర్వాత టీఎస్క్యూఎస్ యూఎస్ఏ అని, సిఎస్ఎస్ యూఎస్ఏ అని మల్టిపుల్ కంపెనీస్కి కార్పొరేట్ ట్రైనర్ కూడా పనిచేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ అసైన్మెంట్స్ కూడా చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీకి, బిహెచ్ఎల్ ఆర్ఎండ్కి, ఎన్ఐఎస్ఏకి, సిఎస్ఎఫ్ హైదరాబాద్కి, అండ్ ఎడ్టెక్ కంపెనీస్ కూడా పనిచేస్తున్నారు. అయితే ఇంత క్వాలిఫికేషన్, ఏఐఎంఎల్ మీద ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి, సో ఇంత ఏ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారా ట్రైనర్గా? ఒకవేళ ఉంటే చెప్పండి. సో ఇన్స్టిట్యూట్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఏఐఎంఎల్ మీద, డేటా సైన్స్ మీద ఈ ట్రైనర్కి ఇంత ఎక్స్పోజర్ ఉందని యూ షో మీ 1 person ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, దోస్ అంటే ఎవరైతే టీచింగ్ చేస్తూ ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఒకరిని చూపించండి. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్లో, బెంగళూరు, పూణేలో ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్ ఇన్ అండ్ అవుట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఐ నో దట్ ఆల్ ద థింగ్స్ అండ్ ఐఎమ్ ద బెటర్ పర్సన్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే,
అండ్ లేదు మీరు చెప్పింది అబద్ధం సార్, సోన్స్ ఇన్స్టిట్యూట్లో దీనికంటే బెటర్ ట్రైనర్ ఉన్నారు, ఇతనికంటే బెటర్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఉన్నారు ఈ సార్ కంటే అని చూపించండి మీరు. అండ్ తర్వాత ఒక పాయింట్, ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ నాకు బెటర్గా అనిపించింది వాట్ వీక్యూబ్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏమనిపించింది అంటే ప్లేస్మెంట్స్ విషయం చూసుకుంటే మనము లాస్ట్ 3 months నుంచి దాదాపు 9 నుంచి 11 నాకు తెలిసినంత వరకు ఒక 11 క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేశారు. 11 క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేశారు. దాంట్లో ఏఎంఎల్ డేటా సైన్స్ సంబంధించిన క్యాంపస్ డ్రైవ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే అన్ని ఓవరాల్గా 11 క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేశారు. అండ్ ఇన్ హౌస్గా మళ్ళీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ పంపండి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అగైన్. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇన్స్టిట్యూట్లు క్యాంపస్ డ్రైవ్ పేరుతో నాన్ ఐటీ జాబులు ఇప్పిస్తూ ఉన్నారు, డేటా సైన్స్ కోర్స్ టీచ్ చేస్తూ. సో అది చాలా ఎంత రాంగ్ డైరెక్షన్ అది. సరే ఓకే, ఏదో ఒక జాబ్ ఇప్పిస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ డేటా సైన్స్ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? డేటా సైన్స్ కోర్స్ చెప్తూ మీరు నాన్ ఐటీ ఉద్యోగాలు క్యాంపస్ పిలిపిస్తూ మళ్ళీ పైపెచ్చు మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఉన్న ఈ పరిస్థితుల్లో కాలేజీలకు కూడా ఈ మధ్యకాలంలో క్యాంపస్లు అవుట్, అలాంటిది ఎంత టైఅప్స్ ఉంటే వీళ్ళకి, ఎంత కాంటాక్ట్స్ ఉంటే ఇండస్ట్రీలో వీళ్ళకి ఇన్ని క్యాంపస్ డ్రైవ్లు వస్తాయి. అండ్ దెన్ తర్వాత ఈ ఇందాక మనం మాట్లాడుకున్న ట్రైనర్ గణపతి రాజు గారికి ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ తోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, చాలా రెఫరెన్స్లతోటి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఇతనికి ఏ కంపెనీ అయితే ఈజీగా సూట్ అవుతుంది అని చెప్పి అతని దగ్గర నుండి గైడ్ చేసి పంపించే పరిస్థితి. అండ్ వీక్యూబ్లో డేటా సైన్స్కి ఇంకొక అడ్వాంటేజ్ మనం చూసుకుంటే ప్లేస్మెంట్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లేస్మెంట్ టీమ్ ఐ థింక్ దాదాపు ఒక 20 members దాకా, 20 to 24 members దాకా ఉంటారు. అండ్ నేను ప్లేస్మెంట్ హెడ్ లతా మేడం గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ హ్యూజ్ కనెక్ట్స్ ఉన్నాయి. సో వీక్యూబ్కి ప్లేస్మెంట్ టీమ్ హెడ్ అయిన లతా మ్యామ్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను కలిశాను, మాట్లాడడం కూడా జరిగింది. చాలా సీనియర్ హెచ్ఆర్, చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. సో స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ కమర్షియల్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టిస్తే, సో ఎలా హెల్ప్ చేయాలి, ఇంకెలా జాబ్లు ఇప్పించాలి, సో ఈ కాన్సెప్ట్లో ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఇవన్నీ చెప్తున్నా కదా, ఇది నిజమో కాదో మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి, విజిట్ చేయండి, డెమోస్ వినండి. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూటే, ఒక ఆస్పెక్ట్లో కాకపోయినా ఇంకొక ఆస్పెక్ట్లో కానీ వీక్యూబ్ మంచి ఇన్స్టిట్యూటే, డేటా సైన్స్కి కానీ అదర్ కోర్సెస్ కానీ క్వాలిటీతో మంచి ఇన్స్టిట్యూటే. సత్య ఐటీ తక్కువ ఫీజు పెట్టుకున్న వాళ్ళు సత్య ఐటీ నరేష్ బాగానే ఉంటారు. అండ్ తర్వాత చూసుకుంటే ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ కూడా వెరీ గుడ్. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని ఆస్పెక్ట్లో కోడింగ్ కూడా బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ మై ప్యూర్లీ ఒపీనియన్. బట్ ఇలాంటికంటే కూడా డేటా సైన్స్ సంబంధించి ఈ 2 పాయింట్లు నాకు బెటర్గా అనిపించింది. ఒకవేళ మీరు లేదు సార్ వేరే ఇన్స్టిట్యూట్లో మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉందని, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ కమెంట్ సెక్షన్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెల్కమ్ చేస్తాను నేను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. నాకైతే నా ఒపీనియన్లో కొన్ని విషయాల్లో వీక్యూబ్ బెటర్గా అనిపించింది, ఎస్పెషల్లీ ఈ 2 aspectలో నాకు చాలా బాగా అనిపించింది. సో దెర్ ఈజ్ నో వేర్ కంపారిజన్ టు అదర్ ఇన్స్టిట్యూట్ అని నాకు అనిపించింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ చెప్పరు, తక్కువ ఫీజు తీసుకుంటారు, కానీ క్వాలిటీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. జాబ్ వచ్చే వరకు తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయాలి, జాబ్ వచ్చే వరకు స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలి, క్యాంపస్ డ్రైవ్స్ పిలిపిస్తూ అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ నడిపిస్తూ గట్ ప్రోగ్రామ్ అని దగ్గరుండి పిల్లల్ని ఎలాగైనా ఏదో ఒక జాబ్ తెప్పించాలి. మన దగ్గర వచ్చారు కదా, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే 3 ఆ స్టూడెంట్ రెఫర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.